అభిషేకింపబడి పిల్లలకు నేర్పించినాను. ఈరోజు ఆ 3 రోజుల వెనకాల 2 సార్లు. కాబట్టి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే కూడా పెద్ద మనసులో మీరు క్షమించాలని కూడా మా మనవి. కనుక దాంట్లో ఉన్న సందేశాన్ని మీకు బహిరంగముగా వాళ్ళు వేసే స్కిట్ ద్వారా మీరు చూసి చక్కని సందేశాన్ని వాళ్ళు వినిపిస్తారు. కనుక ఆ సందేశం ద్వారా మీరు చక్కని వర్తమానాన్ని మీరు ఇంటికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో నిజమైన క్రిస్మస్ జరుపుకునే యోధులుగా, క్రీస్తు బిడ్డలుగా జీవించాలనేది మా యొక్క నిర్ణయం. బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? ఏంటి విశేషం? మమ్మీ నెక్స్ట్ వీక్ మీ బర్త్డే కదా, దాని గురించి సెలబ్రేట్ 75 years పడుతున్నాయి కదా, దాని గురించి సెలబ్రేట్ చాలా గ్రాండ్ చేయాలనుకుంటున్నాను ఫంక్షన్. మీరు ఎలా చేస్తే అలా. అలాగేనమ్మా. అవును మమ్మీ, ఈ స్టేట్ లో జరిగినంత గొప్పగా నీ బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం మమ్మీ. అవును మమ్మీ, నీకోసం మంచి శారీ, నీకోసం మంచి నెక్లెస్ అన్ని తయారు చేయించాను మమ్మీ. సరే మమ్మీ. అలాగేనమ్మా, ఇష్టం ఎలా ఉంటే అలా చేయండి. చూడండి, మమ్మీ బర్త్డేకి నేను 1 lakh ఇస్తాను. అలాగే నాకు నా తగినట్టు డాక్టర్ కదా, నా తగినట్టు ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి మంచి మర్యాద చేసి ఉంటాను. సర్టిఫికేట్ చూడండి. నీకే కాదు, నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మన మమ్మీ బర్త్డేకి చాలా స్కెచ్ ప్రకారం సిస్టమేటిక్ గా అరేంజ్ చేయాలి మన హౌస్ ని. అందుకు నేను 75,000 ఇస్తాను. మీకే కాదు ఫ్రెండ్స్, నాకు బోల్డ్ అంత మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి. అదేవిధంగా మమ్మీని చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేయాలి. మమ్మీకి మంచి శారీ, మంచి నెక్లెస్, అన్ని విధాలుగా మమ్మీ చాలా బాగుండాలి. నా అమ్మ మనల్ని ఇంత బాగా చదివించినందుకు కృతజ్ఞతగా నేను 55,000 ఇస్తున్నాను. నడవలేనమ్మా, మోకాలు నొప్పులుగా ఉన్నాయి. అమ్మాయికి ముందర నేను ముసలిదానిగా ఉంటే అమ్మాయికి తెలియదు గమ్ముండు. వెళ్ళిపోతాను. ఇంకా కిడ్నీ తాగుతుంది. ఇంకా నా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. నా ఇంటిని ఇంత బాగా డెకరేట్
థ్యాంక్స్. ఇంత బాగా అరేంజ్ చేస్తుంది మా హౌస్ని. ఎక్కడ లేట్ అయింది. కారు మేము వచ్చిన కారు టైర్ పంచర్ అయిందిరా. అవునా? అదే చూపిస్తాను. ఏ మమ్మీ ఇక్కడ ఎందుకు కూర్చున్నావులే? సోనియా నీకేం తెలీదు. లే మమ్మీ, మా ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడికి వెళితే అక్కడ వద్దన్నారమ్మా, అన్నయ్య దగ్గరికి వెళితే అన్నయ్య వద్దన్నారు. మోకాలి నొప్పులతో ముసలిదాన్ని ఎంత దూరం నడిచాను మరి. చెల్లెలు రూములో వెళ్ళు. లే మమ్మీ, లేయ్. వెళ్ళు త్వరగా, మా ఫ్రెండ్స్ వచ్చారు. అయ్యో నా ఫ్రెండ్స్ ఇంకా రాలేదే. మమ్మీ చాలా బాగా డెకరేషన్ చేశానే. అయ్యో వాళ్ళకి చూపిద్దాం అనుకుంటే మిస్ అయ్యారే. అయ్యో ఎక్కడ ఇంకా రాలేదే. అయ్యో రండి బిన్న, ఎక్కడున్నారు? అయ్యో మమ్మీని చాలా బాగా డెకరేషన్ చేస్తున్నాను. మమ్మీని చూడటం అదృష్టం వాళ్ళకి లేకపోయింది. హాయ్, హౌ ఆర్ యు? ఏమి ఇంత లేట్ అయింది? అవునా? మమ్మీ మమ్మీ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశాను. ఈరోజు క్రిస్మస్ కదా, సండే స్కూల్ పిల్లలంతా చక్కని కేక్ తెచ్చారు. ఆ కేక్ కూడా ముందుకు తీసుకొచ్చి మనం కేక్ కట్ చేసుకుందాం. సంఘ పెద్దలు రండి. సంఘ పెద్దలు కొంతమంది నిర్ణయించినాం కదా, వాళ్ళందరూ ముందుకు రావాలి. ఎవరు వీళ్ళు కూర్చున్నారు ఇక్కడ? 4 లోకాలయ్యారు. నేను ఇక్కడ వీధుల పాలు చేశారు మాస్టర్ గారు. ఓ పాపం. ఈరోజు నీ బర్త్డేని గ్రామం అంతా చాలా సెలబ్రేట్ చేస్తున్నారు కదా. బాగా తాగి తందనాలు ఆడుతున్నారు అయ్య గారు. పైకి లేతాను, పైకి లేపమ్మ. చూసారా, ఈ తల్లి పుట్టినరోజు చేసుకుంటూ ఈ తల్లిని వీధిని పెట్టినారు ఆ బిడ్డలు. ఇదే పరిస్థితి నాటి క్రైస్తవ సమాజం. యేసు ప్రభువుని బిడ్డలని చెప్పుకుంటూ, క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటూ క్రీస్తుని పక్కన పెట్టి తాగి తందనాలాడుతూ మన మన పిండి వంటలు చేసుకుంటూ క్రీస్తుని ఆరాధించే బదులు క్రీస్తుని అవమానపరుస్తున్నారు. అది ఈనాటి సమాజం. దానికి సాదృశ్యమే ఈ చిన్న నాటకం. ఈ తల్లి ఇంత చదివిచ్చి బిడ్డల్ని చివరికి ఇండ్లు కూడా లేకుండా వీధిని పడేస్తుంది. సో సంఘము ఈమెను ఆదరించి ఈమె పుట్టినరోజుని సంఘములో ఒక గొప్ప సెలబ్రేషన్ గా మేము ఆచరిస్తున్నాం. అందరు చప్పట్లు కొడదామా ఈ తల్లికి? అందరు గట్టిగా చప్పట్లు కొడాలి. సంఘ పెద్దలు వస్తారా? పిల్లలు సండే స్కూల్ పిల్లలు ఎబినేజర్ టీమ్ అక్కడే ఉండాలి. రవీంద్ర 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 చంద్రాయుడు వాళ్ళు జేమ్స్. ఓకే, అందరికి వి విష్ యు మెరీ క్రిస్మస్ వస్తుంది కదా, వస్తుందా? వి విష్ యు మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వి విష్ యు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. వి విష్ యు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. వి విష్ యు మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. వి విష్ యు మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. And a happy new year, and a happy new year. We wish you a Merry Christmas and a happy new year. చప్పట్లు కొట్టండి అందరూ, అందరూ చప్పట్లు కొట్టండి. మా ముందురమ్మా, ముందు రావాలి. చూసారా, నీకోసం పిల్లలు అందరూ చక్కని కేక్ తెచ్చినారు. మన పిల్లల చేత కేక్ కట్ చేద్దాం. సరేనమ్మా, దీవెనమ్మా.
సరేనయ్య పాస్టర్ గారు ఎందుకు? బిడ్డ నుండి ఏం లాభం? ఇక్కడ చూసారా దేవుడు ఇంతమంది బిడ్డలు ఇచ్చినారు. వీళ్ళు నీ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. సరేనయ్య రావాలా? ఇక్కడ. ఎవరు చేస్తారు? కేక్ వచ్చేస్తారు. అందరూ పట్టుకోవాలి చేతులు అందరూ. చప్పట్లు కూడా రాండి ఒకసారి, మరొకసారి చప్పట్లు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇదే మా క్రిస్మస్ నాటకం. ఏమి ఇంకా ఉన్నారా? ఉంటారు. తీరా కొడుతుంది తీరా రే కాయరా Thank you.